మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్ళిపోతా. ఏమండి, ఈ డైలాగ్ వినగానే గుర్తొచ్చింది కదా? అవునండి. ఇప్పుడు మనం మాట్లాడబోయేది ప్రిన్స్ మహేష్ బాబు గురించే. ఆయన మంచి జోరు మీద ఉన్నాడు. వరుసగా సినిమా కథలు వింటూ అందరు డైరెక్టర్స్కి ఓకే చెప్పేస్తున్నాడట. ఈ నేపథ్యంలో వంశీ పైడిపల్లి చెప్పిన కథను కూడా ఓకే చేసేశాడు మన ప్రిన్స్. ఇప్పటికే కొరటాల శివతో ఒక సినిమా, డైరెక్టర్ విక్రమ్ కే కుమార్తో మరో సినిమా, పూరి జగన్తో ఇంకో సినిమా కమిట్ అయిన మహేష్ బాబు ఇప్పుడు అనూహ్యంగా వంశీ పైడిపల్లితో కూడా సినిమాని అనౌన్స్ చేసేశాడు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్కి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కొరటాల శివతో కూడా జనవరి మొదటి వారం లేదా చివరి వారంలో సినిమా షూటింగ్ పట్టాలెక్కేస్తుంది. అంటే వరుసగా మహేష్ 2 సినిమా షూటింగ్స్లో పాల్గొనిపోతున్నాడు అన్నమాట. కొరటాల సినిమాలో పొలిటీషియన్గా కనిపించబోతున్నాడని, ఆ సినిమాకి భరత్ అనే నేను అనే టైటిల్ని పెట్టబోతున్నారనే వార్తలు వినిపించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు వంశీ పైడిపల్లి సినిమాకి సంబంధించి కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటికి వస్తున్నాయి. అవేంటంటే, ఈ సినిమాలో మహేష్ బాబు పూర్తిగా గుడ్డివాడి పాత్రలో కనిపించబోతున్నాడట. అంతేకాదు, ఈ సినిమాలో ఇంకో స్టార్ హీరో కూడా నటించే అవకాశం ఉందని వంశీ పైడిపల్లి సన్నిహితుల దగ్గర నుంచి సమాచారం తెలుస్తోంది. అయితే ఈ మరో స్టార్ ఎవరనేది మాత్రం ఇప్పటికి ఇంకా కన్ఫర్మ్ కాలేదని చెప్తున్నారు. దీనికోసం కన్నడ నటుడు ఉపేంద్రని, తమిళ నటుడు అజిత్ని డేట్స్ కోసం అడుగుతున్నట్టుగా సమాచారం తెలుస్తోంది. కానీ ఇది మాత్రం ఇంకా కన్ఫర్మ్ కాలేదట. ఇక తెలుగులో అయితే నాగార్జున ఈ క్యారెక్టర్కి సరిపోతాడు అన్న వార్తలు మాత్రం వినిపిస్తున్నాయి. మరి చిత్ర యూనిట్ ఎవరిని ఎంచుకుంటుందో తెలియాల్సి ఉంది. ఇప్పటికే మహేష్ బాబు వెంకటేష్తో కలిసి మల్టీ స్టారర్ సినిమాలకు తెరలేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అందులోనూ కాన్సెప్ట్ బేస్డ్ మూవీ కాబట్టి మరో స్టార్ ఉంటాడు. కానీ అది మాత్రం ఎవరన్నది త్వరలోనే తెలుస్తుందని చెప్తున్నారు చిత్ర యూనిట్ వర్గాలు. అయితే ఫస్ట్ టైం మహేష్ బాబు ఇలాంటి ప్రయోగాత్మకమైన సబ్జెక్ట్ చేస్తున్నాడని, సినిమా స్టాండర్డ్స్ పెంచడానికి ఇది ఎంతో దోహదపడుతుందని చెప్తున్నారు. ఇప్పుడు మహేష్ బాబు చేతిలో ఏ సూపర్ స్టార్కి లేనన్ని సినిమాలు ఉన్నాయని, వచ్చే సంవత్సరం 2017లో మహేష్ 3 సినిమాలు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇక ప్రిన్స్ అభిమానులు ఈ సినిమాలతో పండగ చేసుకోవచ్చని కూడా చెప్తున్నారు. Like and subscribe Eagle Media Works.